ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చూసారా? ఎగ్ కర్రీ అండి. ఇది కర్రీ అని చెప్పడం కంటే ఎగ్ పులుసు అని చెప్పుకోవాలి. నిజంగా చెప్తున్నా దీని టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. నాకు ప్రెగ్నెంట్ తోటున్నప్పుడు మా అక్క అయితే తీసుకొచ్చింది. అప్పటి నుండి నాకు చాలా ఇష్టం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్‌కేఎస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఆర్‌కేఎస్ వ్లాగ్స్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ అండ్ షేర్ చేయండి. 3 డేస్ బ్యాక్ నేను ఊరెళ్ళినప్పుడు ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఒక తమ్ముడు అక్కడ ఎక్కడికి వెళ్లారని మాత్రం కామెంట్ చేశాడు. అదేనండి ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి గదా! దానికోసమైతే ఊరికి వెళ్ళాము. నేను ఊరికి వెళ్ళక ముందుకే మీకు లైవ్‌లోనైతే అందరికీ చెప్పాను. నాకైతే ముగ్గులు రావు అని చెప్పి. అంటే ముగ్గులు రావా అంటే మరీ ముగ్గులు రావని కాదు. అదేనండి ధనుర్మాసం అంటే స్టార్ట్ అయిపోయింది గదా! ధనుర్మాసం స్టార్ట్ అయితే ఏంటో స్పెషల్ మీకేమన్నా నేను కొత్తగా చెప్పాలా? అవసరం లేదనుకుంటా. అందరికీ తెలిసిన విషయమే కదా! అదేనండోయ్! సంక్రాంతి ముగ్గులు. నాకు అర్థమైంది. మీకు గూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ ముగ్గులు ఇలా వేయడం అయితే నాకు రాదు. అదే నేను చెప్పానండి. ఎలా అంటే ఇలా 2 వేళ్ళ మధ్యల నుంచి వేయడం అయితే నాకు అస్సలు రాదు. అదే మా చెల్లయితే మాత్రం చాలా చాలా బాగా నీట్‌గా గూడా వేస్తుంది. నేను నార్మల్‌గా ఒక్కొక్క లైన్ గీసుకుంటూ వేస్తాను. ఇంకేం చేస్తాం తప్పదు కదా! అసలు ధనుర్మాసం మొత్తం ఈ ముగ్గులతోటైతే వాకిలి నింపేస్తారండి ఊర్లల్లో. ఈ సిటీ లైఫ్‌లో ఏంటి అంటే ఉన్న హడావుడికి అసలు ముగ్గులు వేసేంత టైం ఉండదు కాబట్టి చిన్న చిన్న ముగ్గులు వేసుకొని సరిపెడతారు. నిజానికైతే ఊర్లో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మా చెల్లె చూసారా ఎంత నీట్‌గా ఎంత మంచిగా వేసిందో. తినకు బానే అలవాటు కానీ లాస్ట్‌కైతే చేతులు కొట్టుకుపోయాయని మాత్రం నాకు చూయించిందండి. ఆ వీడియో మీరు చూసుంటే నిజానికి మీరే అనేవాళ్ళు అయ్యో! అని చెప్పి. మా అదృష్టం ఏంటంటే మాకు ఎలక్షన్స్ అవ్వడము ప్లస్ ధనుర్మాసం ఒకటే రోజు స్టార్ట్ అవ్వడం మా అదృష్టము. అందుకే మీకైతే నేను ఈ ముగ్గులు చూపించగలుగుతున్నాను. ఈ నెల మొత్తం ఇవే ముగ్గులు ఏస్తూనే ఉంటారు అందరూ. సిటీలో గూడా వేస్తారు. కాకపోతే చిన్న చిన్న ముగ్గులు. ఇంకా మా చెల్లె చూసారా ఇంకా ఇక్కడ అష్టదళ పద్మం గూడా ఎంత ముద్దుగా వేసిందో. వేస్తుంది. నేను గూడా వేస్తాను. కాకపోతే ఇలా గీయడం మాత్రం నాకు రాదండి. ఇక్కడ మంచిగా తామర పువ్వునేసేసుకుంది. ఇది మా ఇంటి ముందు అంటే గేట్ ముందండి. ఒకసారి వీడియోస్ మొత్తం మీరే చూసాక ఒక కామెంట్ అయినా చేయండి. మా చెల్లె కష్టానికి కంపల్సరీగా కామెంట్ చేస్తారనుకుంటున్నాను. ఇక్కడ వీడియోనైతే క్లారిటీగా తీయలేదు. ఎందుకంటే పైనున్న తులసమ్మని తీయకుండా ఇక్కడున్న ముగ్గులని ఊరికెళ్ళామంటే పండ్లతోటే సరిపోతుందండి. ఎందుకు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక దగ్గరనే ఉంటాం. పని ఎక్కువైపోతుంది. ఈ ముగ్గు మాత్రం ఎవరేసారో కామెంట్ చేయండి. కంపల్సరీగా చెప్తారో చెప్పరో చూస్తాను. నాకైతే నిజంగా చెప్తున్నా సిటీ లైఫ్ కంటే ఊరు లైఫే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఉంటే అన్ని టెన్షన్సే. కానీ ఏం చేస్తామండి? ఇక్కడ బతక నేర్చిన వాళ్ళం అక్కడ ఉండలేం కదా! తప్పదు ఇంకా. ఇంకా అన్నీ సరిపోవని చెప్పి ఇక్కడ గూడా మంచి ముగ్గు వేస్తుంది. ఇది చాలా బావుంది. ఇది నిజానికి నాకు గూడా రాదు. ఒక్కసారి మీరు గూడా చూసేయండి. మీలో ఎవరికైనా వచ్చా ఇలాంటి ముగ్గులు ఎంతమందికొచ్చో కామెంట్ చేయండి. ఈ టైప్ ఎవరేస్తారో గూడా ఒక్కసారి మెసేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నిజంగా ఊర్లో ఉంటే నాకు హ్యాపీగానే ఉంటుంది. బట్ ఫేస్ అంతా బ్లాక్ అయిపోవడము, అంత మనుషులమంతా వేరే వేరేలాగా అయిపోతాము. అదొక్కటే నచ్చదు. మిగతా అంతా సూపర్ అండి. ఎందుకంటే అందరం కలిసే ఉంటాం మేము. విడిగానైతే ఉండము. అందువల్ల అంతా హ్యాపీగా ఉంటది. ఇంక ఇక్కడ పసుపు, కుంకుమలతోటి చాలా మంచిగా అలంకరిస్తుంది. ఎంతైనా సరే అండి ఇల్లు బావుందా అని చెప్పడానికి ఇంటి ముందున్న ముగ్గుని చూస్తే చెప్పొచ్చంట అంటారు పెద్దవాళ్ళు. నిజమో కాదో నాకు కూడా తెలవదు. ఇది మా ఇంటి ముందండి మెయిన్ గేట్ ముందు. బయట గూడా సీసీ రోడ్ పాపం చేతులన్నీ పోంగా మీకు చూయించడం కోసమని ఇంత మంచి ముగ్గు వేసిందో చూడండి. అసలు నిజంగా తర్వాత చేతులన్నీ కొట్టుకుపోయాయి చూసాను. చాలా బాధ అనిపించింది. ఒక్క ముగ్గేస్తే సరిపోతుంది కదరా అంటే, ఇంకా మళ్ళా ఎప్పటికోలే అక్క అని చెప్పేసి అన్నది. అదేంటక్కో మళ్ళీ ఎప్పటికో అంటున్నావు అని మాత్రం అనుకోకండి. ఏం లేదండి. మనము ఇప్పుడు ఊర్లో ఉన్నాం కాబట్టి వేస్తున్నాము. హైదరాబాద్‌లో ఉంటే మా చెల్లె వాళ్ళు వేరు, మేము వేరు. అప్పుడు మీకు చూయించడానికి ఏముండదు కాబట్టి, మీకు ఈరోజు మంచిగా చూయించాలని మాత్రం ఇలా చేసింది. సర్లే గానీ ఇదంతా కాదక్క నువ్వు మంచిగా ఎగ్గు కర్రీ అని చెప్పి ఇవన్నీ చూయిస్తున్నావేంటి మాత్రం అని అడగకండి. వస్తున్నా మీకు ఎగ్గు కర్రీ చూయించడానికే కదా నేను ఇన్ని సిద్ధం చేసుకున్నది. ఏం లేదండి ఎనకటి స్టైల్‌లో ఎగ్ పులుసు పెడదాము అనుకున్నాను. అదేంటక్క ఎనకట ఎగ్ పులుసు ఎవరన్నా పెట్టేవాళ్ళా అని మాత్రం అనకండి. అవునండి. నాకు తెలిసి చేపల పులుసును ఇలా చేస్తారు. చేపలకు బదులుగా మనం ఎగ్స్ వేసుకుంటే దాన్నే ఎగ్ పులుసు అంటారు. అంతే కదా! ఏం లేదంటే దీనికోసం ఫస్ట్ ఇగ మనము మంచిగా ఉల్లిగడ్డలు ఒక 4, 5 ఉల్లిగడ్డలు తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఎనకటనైతే మంచిగా నిప్పుల మీద పెట్టుకోవచ్చు. ఊర్లల్లో గూడా నిప్పులుంటాయి. వాటి మీద వీటిని మంచిగా కాల్చుకోవాలి. ఇలా ఉల్లిగడ్డను కాల్చుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందని దీంట్లోకని చెప్పి ఒక గుప్పెడంతా చింతపండునైతే నానబెట్టేసుకుంటున్నాము. దీంట్లో మంచి వాటర్ పోసి నానబెట్టేసాము. ఒక దిక్కు ఉల్లిగడ్డ గూడా మంచిగా కాలింది. నెక్స్ట్ ఏంటి అంటే దీంట్లోకి కావాల్సిన మసాలాని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఏం లేదండి మంచిగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ
బాండీలో అయితే పెట్టుకున్నాక ఇది వేడయ్యేదాకా వెయిట్ చేయాలి గదండీ! వెయిట్ చేద్దాము. సర్లే గాని ఒక్కరు గూడా మరి అక్క వీడియోస్ ఏమైనాయి అని మాత్రం అడగట్లేదండి. ఒక ఇద్దరు ముగ్గురైతే చాలా చాలా మంచిగా అడుగుతున్నారు. దానికైనా నేను చాలా చాలా హ్యాపీయే. ఎందుకు అనంటే బయట వాళ్ళు అడగకపోయినా అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఆళ్ళు అడగకపోయినా బయట వాళ్ళు అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు అడుగుతున్నారు గదా! నిజానికి చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ వాటర్ బబుల్స్ చాలా మంచిగా వస్తున్నాయి గదా! బాండిలి వేడయ్యేదాకా మీకు చూయిద్దామని ఇలా వెయిట్ జేశాను. ఇదైతే మంచిగా వేడైపోయిందండి. దాంట్లోకి కొన్ని మెంతులు, జీలకర్ర, కొబ్బర, ధనియాలు, మసాలా దినుసులు వేసుకొని కొంచెం రెడ్డిష్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. నిజానికి ఈ కర్రీ చాలా చాలా బావుంటుంది. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఎవరికీ ఏమి తినబుద్ధి కాదని నాకు తెలుసండి. ఎందుకు అనంటే సేమ్ ప్రాబ్లమ్ కానీ నాకు చేసేవాళ్ళు గూడా ఎవ్వరూ లేరు. కనీసం నన్ను చూసేవాళ్ళు లేరు. ఇంకా చేసేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఎందుకు ఏమిటి అది మీకు తెలవాలి అంటే నిజంగా చెప్తున్నాను. నాకు 1000 సబ్‌స్క్రైబర్స్ అయినప్పుడు నేను రివీల్ చేస్తాను. ఏంటి ఏం కథ అని. ప్రెజెంట్ అయితే ఉన్న సిట్యుయేషన్‌ని మాట్లాడదాము. నేను ఏమి తిననప్పుడు అసలు నిజంగా మా అక్క ఈ కర్రీ అయితే చేసుకొచ్చిందో మేబీ నేను వాళ్ళ ఇంటికెళ్ళాను. అదొక్కటైతే గుర్తుకు లేదు. తిన్నానండి. కానీ కడుపు నిండా తిన్నాను. అందుకే అంటారు కడుపుతోటి ఉన్నప్పుడు గానీ, సంథింగ్ మెచ్యూర్ అయినప్పుడు గానీ పెట్టింది చచ్చిపోయేదాకా గుర్తుంటుంది అని చెప్పి. నిజంగా ఆ రోజు నేను మా అక్క దగ్గర తిన్నాను. నాకిప్పటికి చాలా అంటే చాలా గుర్తండి ఈ కర్రీ కోసం. నాకు బాగా నచ్చేసింది. కానీ నాకు చేసుకోవడం రాదు. ఇంకెలా చేసేది జెప్పండి. ఇంకా అక్క ఒక్కసారి వండి పెడితే మాత్రం తిన్నాను. పర్లేదు. ఇంకా మనకేం క్రేవింగ్స్ ఉన్నా లేకున్నా మనది మనమే అడ్జస్ట్ అయిపోవాలని నా సిట్యుయేషన్ అలాంటిది అప్పుడు. సిన్స్ గాదు. అప్పుడైతే అలానే ఉంది. ఇంకా తర్వాతకి ఏం చేస్తాం, తర్వాత ఒకసారి అక్క కలిసినప్పుడు అడిగాను, "అక్క అదెలా చేసావు?" అంటే ఇది ఇది ప్రాసెస్ అని చెప్పేసింది. కానీ ఇప్పుడంటే మంచిగా యూట్యూబ్ ఉంది. ఏది కావాలంటే అది సెకండ్‌లలో చూసేసుకోవచ్చు. మనం చేసేసుకోవచ్చు. కానీ అప్పుడు అలా కాదండి. ఏదైనా ఒకరు చెప్తే వినాలి. ఇంక అక్క అయితే ఇలా చేసుకో అని చెప్పింది. ఇంక అప్పటినుంచి నేను చేసేసుకుంటున్నాను. నాకు తినాలనిపించినప్పుడు, నాకిష్టం అనిపించినప్పుడు నిజంగా ఇలానే చేసుకుంటాను, తింటాను. మంచిగా వేగిపోయిన మసాలాలన్నీ తీసి పక్కన పెట్టుకొని, అదే బాండీలలోకి కొంచెం ఆయిలు, పసుపు, ఉప్పు, కారం వేసుకొని, ముందే ఉడకపెట్టి పెట్టుకున్న గుడ్లను అందులో వేసుకొని, మంచి రెడ్డిష్ షేడ్‌కొచ్చేంత వరకి వేపుకోవాలి. నిజానికి గుడ్లకి కొంచెం పరిగెక్కువ. చిట్టా పట్టాలాడుతున్నాయి. అవి వీడియో తీస్తే బాగుండదని చెప్పి నార్మల్‌గా నేనైతే మూత పెట్టేసుకున్నాను. ఇవి ముందుగా మంచి మంట మీద కాల్చుకున్నాను గదా! ఈ బ్లాక్‌నంతా తీసేసుకోవాలి. లేదంటే మనకు కర్రీ గూడా బ్లాక్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి నేనైతే తీసేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంచుకుంటారు. దీన్ని వెనుకటి రోజులలో చేపల కూర కోసమని నిప్పుల మీద ఇలానే కాల్చుకునేవారు. దీన్నంతా తీసి అప్పుడైతే రోట్లో వేసి మంచిగా రుబ్బేవారండి. ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు. అందుకే నేను మిక్సీలో వేసుకుంటాను. ఫస్ట్ టైం పక్కకు పెట్టుకున్న మసాలానైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఎందుకంటే ఈ పేస్ట్ చేసుకోవాలి గదా! అంతా కలర్ మారిపోతుందని చెప్పి ఫస్ట్ మసాలానంతా మిక్సీ పట్టేసాను. తర్వాతకి ఉల్లిగడ్డను మంచిగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న దాన్ని కూడా పేస్ట్‌గా చేసుకోవాలి. ఒక్కరికైనా ఇలా తెలుసో తెలవదో ఈ రెసిపీ అని కొంచెం కామెంట్ చేయండి. చాలా వరకి ఊర్లలో ఉన్న వాళ్ళైతే చేస్తూ ఉంటారు. మరి చూద్దాం. ఇక్కడ చూసారు గదా! గుడ్లు ఎంత మంచిగా వేగిపోయాయో. ఇలా వేగిపోయిన గుడ్లనైతే పక్కకు పెట్టేసుకోవాలి. మొత్తానికి ఈ ఎగ్స్‌ని చూస్తుంటే నాకు నోట్లోకే నీళ్ళొస్తున్నాయి. ఎందుకంటే నేను వీడియో తీసింది ఒకప్పుడు, వాయిస్ ఓవర్ ఇచ్చేది ఇంకో అప్పుడు. ఇంకేం చేస్తాం ఏదొచ్చినా మన కోసమే కదండీ! అంతే కదా! చేసుకున్నాము, తిన్నాము, అయిపోయింది. ఇప్పుడేమో మళ్ళా తినాలనిపిస్తుంది. ఇంకోసారి చేసుకోవాలి దీన్ని. ఇంకా తప్పదు. ఇదే బాండిల్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్టును మొత్తం ఇందులోకి వేసుకోవాలి. అక్క అదేంటి కలర్ ఉంది అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే దాంట్లో మనం ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం గదా! దానివల్ల ఆ కలర్ ఉంటుంది. నో ప్రాబ్లమ్ అండి. కానీ కర్రీ మాత్రం నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బావుంటుందండి. మనకిష్టం ఉన్నది ఇలా చేసుకొని తినడంలో ఎంత ఆనందం ఉంటుందో చెప్పనక్కర్లేదనుకుంటా. మీ అందరికీ కూడా తెలుసే గదా! నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రతిరోజు రోజుకి నాకైతే యూట్యూబ్‌లో మంచి సపోర్ట్ ఒస్తుందండి. చాలా చాలా సంతోషం. ఎందుకు అనంటే ఇది అనుకున్నప్పుడు రాదండి. మనకు కావాలి అన్నప్పుడు కూడా గాదు. మనం ఎక్స్‌పెక్ట్ జేయనప్పుడే రీచ్ అవుతామో ఏమో మేబీ. చాలా హ్యాపీగా ఉంది. దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పసుపు వేసుకున్నాను. ఇంకో విషయం అండి మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బి వేసుకున్నాను. కానీ నాన్ వెజ్ ఐటెమ్స్ గానీ, ఏదైనా స్పెషల్‌గా వండుకోవాలన్నప్పుడు గానీ, ఇలా చేయండి. అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని వేసుకున్నామా, అబ్బా! చాలా బావుంటుంది. దీంట్లోకి సరిపడినంత కారం, ఉప్పు వేసుకుంటున్నాను. నిజానికి ఈ రెసిపీ చాలామందికి తెలుసని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎగ్గులో ఎన్ని వెరైటీస్ చేసినా చేసుకోవచ్చండి. నిజంగా నాకైతే చాలా వెరైటీస్ వచ్చు.
ఫస్ట్ ఉన్న వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమయ్యేది. మేబీ ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్‌కి చెప్తున్నాను. ఓల్డ్ వీడియోస్ అన్నీ నాయి డిలీట్ అయిపోయాయండి. చాలా ట్రై చేస్తున్నా బ్యాకప్ కోసం. కానీ రావట్లేదు. వస్తాయో రావో అని క్లారిటీ గూడా లేదు. దీంట్లో మంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ చిన్నని మంట మీద పెట్టుకొని దీంట్లోకి సరిపడినంత చింతపులుసునైతే వేసుకోవాలి. ఇలా చింతపులుసు వేసుకోవడం వల్ల నేను నిజంగా చెప్తున్నానండి. పుల్ల పుల్లగా, మంచి స్పైసీగా చాలా బావుంటుంది దీని టేస్ట్. నాకైతే చాలా ఇష్టం. అసలు చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటో ఎవరికైనా తెలిసుంటే కామెంట్ చేయండి. ఎందుకు అనంటే అదే ఇంగ్రీడియెంట్ మనం ఇందులో వాడుతున్నాము. అదేమిటి, ఏం కథ అని నేను చెప్తాను. ఆల్రెడీ నేను చూయించాను. కానీ తెలిసిన వాళ్ళైతే చెప్తారు. తెలవని వాళ్ళైతే లాస్ట్ వరకు వెయిట్. ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వడమేమో గానీ నిజంగా చెప్తున్నాను. ఊరికెళ్ళొచ్చిన కాంచి కొంచెం డల్‌గానే ఉన్నాను. ఎప్పుడు ఫీవర్ వస్తుందన్న టెన్షన్‌లో గూడా ఉన్నా. వాయిస్ అస్సలు రావట్లేదు. కానీ తప్పదు గదా! ఒక్కరోజు 3 డేస్ నేను వీడియోస్ పెట్టకపోవడం, లైవ్ చేయకపోవడం వల్ల చానా డౌన్ అయిపోయాను. నాకసలు అది నచ్చట్లేదు. ఎందుకు అనంటే అక్కడ ఊర్లోనేమో నెట్వర్క్ ఇష్యూస్. వీడియోస్ అయితే తీసుకున్నాను. కానీ అప్‌లోడ్ చేయడానికి అవ్వట్లేదు. ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి లైట్ తీసుకుంటే నాకు లాసే లాస్. ఏం లాస్ అక్క అని మాత్రం అనుకోకండి. అది యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. లేని వాళ్ళకి తెలవదు దాని బాధ. చూసారు కదా! దీంట్లోకైతే చింతపులుసు వేసుకున్నాను. మంచిగా మసులుతుంది కదండీ! దీంట్లోకి ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 5-10 మినిట్స్ చిన్నని మంట మీద పెట్టుకుంటే ఇదైతే కొంచెం దగ్గరికొస్తుంది. ఆయిల్ అంతా పైకి తేరుతుంది. అప్పుడు మనకెంతో రుచికరమైన ఎగ్ పులుసు రెడీ అయిపోతుందండి. పల్చగా కావాలంటే పల్చగానే ఉంచుకోవచ్చు. అదేం లేదు మాకు కొంచెం తిక్కిగా కావాలి అంటే తిక్కుగా అయ్యేదాకా కూడా ఉంచుకోవచ్చు. మా దగ్గర మరీ పల్చగా ఉంటే తినరు, మరీ తిక్కుగా అయినా కూడా తినరని చెప్పి నార్మల్ కంటే మీడియంలో పెట్టి ఇలా ఉడికించుకున్న తర్వాత దీనికి మెయిన్ దీని వల్లనే సూపర్ టేస్ట్ వస్తుందండి. అదేనండి ఫస్ట్ వేపి పెట్టుకున్న మసాలా దినుసులేనండి. చేపల కూరకు గూడా దీన్నే వాడతారు. చాలా అంటే చాలా బావుంటుంది. దీంట్లో రెండే మెయిను. ఒకటి ఉల్లిగడ్డ కాల్చుకోవడం, మెంతుల జీలకర్రని వేపుకొని వేసుకోవడం. నిజంగా ఎలాంటి చేపల పులుసుకైనా ఇదే స్టైల్ అండి. నిజం చెప్తున్నాను. ఇలా ట్రై చేయండి. చేపల పులుసైనా, ఎగ్ పులుసైనా చాలా సూపర్‌గా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశాక మీరు నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది, ఏంటి అని. ఎందుకంటే నా ఓల్డ్ వీడియోస్‌లో చాలా వరకు రెసిపీసే ఉన్నాయండి. దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి ట్రై చేసి "అక్క బావుంది" అని చెప్తుంటే ఆ వచ్చే కిక్కే వేరప్ప నాకు. ఇదనే కాకుండా మీకేదైనా వీడియోస్ కావాలి, ఏ కర్రీ అన్నా రాదు అన్న నాకు కామెంట్ చేయండి. కంపల్సరీగా చేసి చూపిస్తాను. నిన్న ఒకరైతే శారీ డ్రైపింగ్ వీడియో పెట్టక్క అని అడిగారు. పెడతాను. త్వరలోనే శారీ డ్రైపింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.